రైతులను రందుల పాలు చేస్తున్నారు, పంటలు ఎండగొట్టి వ్యవసాయాన్ని పడావాడేటట్టు చేస్తున్నారు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద బీఆర్ఎస్ లీడర్లు జంగుచాలు చేసిర్రు. మేం తీరొక్క పథకాలు పెట్టి తిప్పలు పడి రైతు బంధిచ్చి తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేద్దామని చూస్తే మీరేమో తెలంగాణ అన్నదాతల్ని అరిగోసలు పెట్టిస్తున్నారు అని అనుకుంటా బానే గరమైతున్నారు కార్ పార్టీ లీడర్లు. అటెనే గేల పోతాన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా ఆవేశం మీదిగో ఈ మాటలు అన్నాడు. 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలా ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. కాతం హరీష్ రావు ఈ మాటనుడే ఆలస్యము. మా పార్టీ లీడర్ అంత మాట అంటావా అనుకుంటా హ్యాండ్ పార్టీ క్యాడర్ కౌంటర్ల బ్యాండ్ సప్పుడు చాలు చేసిరు. ఇక మీరు ఇట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడొద్దు, పదవిలున్న సీఎం అట్లా కామెంట్లు చేయొద్దు అని తెల్లారులేస్తే మస్తు మాటలు చెప్తారు. మరి మీరు చేస్తుంది ఇవేనా? మీరు మాట్లాడే మాటలు ఇదేనా మీ తరీక? మీరు అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకు ఇచ్చే ఇల్వ ఇదేనా అనుకుంటూ అరుచుకుంటున్నారు. మొత్తానికి కొన్ని వద్దుల సంధిని ఇచ్చే బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల నడమ మాటల మంటలు జోరు అయితేనే ఉన్నాయి. మరి ఇప్పుడు హరీష్ రావు కామెంట్లు రేపు ఇంకేత పంచాలు చెప్తాయో చూడాలిగా.